స్థితిలో ఉన్నావు. You think you are a wise man. అయినప్పటికీ నువ్వు ఒక జ్ఞానవంతుడు అని తలస్తా But the ఉన్నావు. word of God says, కానీ దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, if you are a wise man, you are a fool. నీవు ఒక జ్ఞానవంతుడు అని అనుకుంటే You నువ్వు do not know. వెర్రివాడవు. You do not know. If you are a meek person, the whole earth is yours. నీకు అర్థం కావట్లేదు. ఒకవేళ నీవే దీనుడువై సాత్వికుడు అయితే గనక You are not like- అంతా నీకు You are not like a child. నీవు ఒక చిన్న బిడ్డ వలె లేనే లేవు. The disciples were disputing amongst themselves. శిష్యులు తమలో తామే వారు గొడవ పడతా ఉన్నారు. Who is great in the kingdom of heaven? దేవుని రాజ్యంలో గొప్పవారెవరు మనలో అని. So he was demonstrating. అప్పుడు వారికి ఆయన చూపిస్తూ ఉన్నాడు. He showed the little child. ఒక చిన్న బిడ్డను చూపిస్తా ఉన్నాడు. If you become like a little child, మీరు ఈ చిన్న బిడ్డ వంటి మనసు కలిగిన వారైతే then you can enter into heaven. అప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. Even if you are converted, you cannot enter into heaven మీరు మారు మనసు పొందినా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు unless you become like this little child. ఈ చిన్న బిడ్డ వంటి వారైతే గాని మీరు ప్రవేశించలేరు. Little child will not have the thinking of lands and money and positions, bank balances. ఒక చిన్న బిడ్డకు ఎన్నడూ కూడా ఆస్తులు, భూములు లేదా బ్యాంక్ బ్యాలెన్స్, ధనం మీద మనసు ఉండనే ఉండదు. If you are filled with the darkness of hell, ఒకవేళ మీరు ఆ నరకంలోని చీకటి చేత నింపబడిన వారైతే you will always think of these things. అన్ని వేళలా ఈ విషయాల గురించి ఆలోచిస్తారు. Are you really the citizen of kingdom of heaven? మీరు నిజంగా పరలోక రాజ్య సంబంధికుల, పౌరుల? Read all those beatitudes in Matthew 5th chapter. ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతలన్నింటినీ చదవండి. Let us think about David. ఒకసారి దావీదు గురించి మనం చూద్దాము. Psalm 131 verse 1. మొదటి వచనం, Lord, my heart is not haughty, యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు, nor my eyes lofty, నా కన్నులు మీదు చూచినవి కావు, nor do I exercise myself in great matters. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనుట లేదు. Or things that are high for me. అందని వాటి యందు నేను నా మనసు నుంచలేదు. So how is your heart? మరి నీ హృదయం ఏ రీతిగా ఉంది? Where is your mind? నీ మనసు ఎక్కడుంది? Where are your eyes? నీ దృష్టి ఎక్కడుంది? Second verse. 2వ వచనం, నేను నా ప్రాణంను నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. David was a powerful king, దావీదు ఎంతో శక్తివంతమైన రాజు. mighty man even then. అయినప్పటికీ కూడా How he was? అతను ఏ రీతిగా ఉన్నాడు? అతని He వ్యక్తిత్వం. was like a little infant in the lap of his mother. అతడు ఒక చనుబాలు విడిచిన పిల్ల, చంటి పిల్ల ఏ రీతిగా ఉంటాడో ఆ రీతిగా ఉంటున్నాడు. Third verse. 3వ వచనము, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్టు నా ప్రాణము నా యొద్దనున్నది. That's why his throne became the throne of Jesus. అందు నిమిత్తమే అతడు ఈ రీతి అయిన వ్యక్తిత్వంతో ఉన్నాడు గనుకనే ఇతని సింహాసనం అనేది యేసుక్రీస్తు His సింహాసనం. eyes were always on the kingdom of heaven. అతని దృష్టి అన్ని వేళలా పరలోకం పైన ఉన్నవి. Though he was a mighty man, అతడు ఒక బలమైన వ్యక్తి అయినప్పటికీ కూడా in the presence of God, దేవుని సన్నిధిలో he was like an infant on the lap of a mother. దేవుని సన్నిధిలో ఒక చంటి బిడ్డ తల్లి యొద్ద ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా ఉంటున్నాడు. Once I had a dream. ఒకసారి నాకు ఒక కల వచ్చింది. I saw a great flood coming. ఒక గొప్ప వరద అనేది రావడం నేను చూస్తున్నాను. I saw some of the believers, నేను కొంతమంది విశ్వాసులను చూస్తున్నాను. and they were carried away by that flood. అప్పుడు వారు ఆ వరదలో ఆ విశ్వాసులందరూ కొట్టుకొని వెళ్ళిపోయారు. I saw clearly some of the believers. నేను స్పష్టంగా కొంతమంది విశ్వాసులను They చూస్తా were ఉన్నాను. carried away. అయినప్పటికీ వారు ఆ వరదలో కొట్టుకొని పోయారు. I saw one particular person. నేను స్పష్టంగా ఒక వ్యక్తిని చూశాను. He was also carried away. కానీ అతను సైతము ఆ యొక్క వరదలో కొట్టుకుపోయాడు. I came to him, నేను అతని యొద్దకు వచ్చి, to the town. అతనున్న స్థలము పట్టణానికి వచ్చి, Be careful. జాగ్రత్తగా ఉండండి, The flood is coming. వరద రాబోతుంది, You people are going to be washed away. మీరు అందరూ కూడా వరదలో కొట్టుకొని I పోబోతున్నారు. told that particular person, you are also were washed away. నేను ఎవరినైతే చూసాను స్పష్టంగా ఆ వ్యక్తికి కూడా స్పష్టంగా చెప్పాను. Really the flood came. నిజంగానే వరద వచ్చింది. Not real flood. ఈ వరద కాదు, The attack of the devil. సాతాను యొక్క ఆ దాడి జరిగింది. They thought they were so wise, వారు ఏమనుకున్నారంటే మేము చాలా జ్ఞానులమంతా, but they were all carried away. కానీ వారందరూ కూడా కొట్టుకుపోయారు. One of our sisters
wanted to go to their service. మన సహోదరులలో ఒక సహోదరి ఆ కూటముకు వెళ్ళాలి అని తలంచారు. Yeah, but God gave her a dream. కానీ దేవుడు ఆమెకు ఒక దర్శనం ఇచ్చారు. What she was eating in that church, it was not sufficient for her. ఆమెకు ఏం చూపించాడంటే ఏదైతే అక్కడ ఆమె తింటూ ఉందో ఆ భోజనం చేస్తుందో అది ఆమెకు సరిపోవడం లేదన్నట్లుగా కల వచ్చింది. She was alarmed. She telephoned me. ఆమె వెంటనే కంగారు పడిపోయి నాకు ఫోన్ చేసింది. I told her, నేను అప్పుడు ఆమెతో చెప్పాను, that is not the place which you must go. నీవు వెళ్ళవలసిన స్థలం అది కాదు. They were all carried away by that flood. వారందరూ వరదలో కొట్టుకుపోయిన వ్యక్తులుగా Please ఉన్నారు. don't go there. కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. So she stopped. అప్పుడు ఆ రీతిగా చెప్పినప్పుడు ఆమె ఆగిపోయింది. Now she is slowly growing in the spirit. ఇప్పుడు ఆమె కొంతగా ఆత్మీయతలో ఎదుగుతూ ఉంది. Many people are so proud. చాలా మంది గర్వంతో ఉంటున్నారు. Oh, we can do anything మేము ఏదైనా చేయగలము, with our wisdom. మా జ్ఞానంతో చేస్తాము. Yeah, that is foolishness. అది అవివేకము. Revelation, ప్రకటన గ్రంథము 3rd chapter. 3వ అధ్యాయము. We think about the church of Philadelphia. మనము ఫిలదెల్ఫియా సంఘమును చూస్తున్నాము. Revelation 3rd chapter 8th verse. ప్రకటన గ్రంథము 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. I know that you have little strength and have kept my word and denied not my name. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగలేదు అనలేదు. With that little strength you are following my word. నీకున్న కొంత శక్తితోనే నువ్వు నా వాక్యమును వెంబడిస్తున్నావు. It was a small church, అది చాలా చిన్న సంఘము, but with great strength. కానీ గొప్ప శక్తితో ఉన్న సంఘము. Many people, they have great mobs, multitudes. కానీ చాలా సంఘాలు గొప్ప సమూహాలతో ఉంటారు. They don't have this strength కానీ అంత గొప్ప సమూహాలున్న వారికి ఈ శక్తి ఉండదు. because they are not the citizens of heaven. ఎందుకంటే వారు పరలోక రాజ్య సంబంధికులు కాదు, పౌరులు కాదు. 10th verse of that same chapter. 10వ వచనము. I will keep thee from the hour of temptation which shall come upon the world. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. Yeah, many people, they will be carried away from the flood or famine or some trouble. చాలా మంది కరువుల్లో, కాటకాల్లో, వరదలు ఈ రీతికి వచ్చినప్పుడు మునిగిపోతారు లేదా కొట్టుకొని పోతారు. Proverbs 3rd chapter సామెతల గ్రంథము and verse 5. 3వ అధ్యాయము 5వ వచనం. Trust in the Lord యెహోవా యందు నమ్మిక ఉంచుము, and lean not unto your own understanding. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. Many people, they are depending upon their own understanding. చాలా మంది తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటారు. They don't care for the exhortation of the word of God or by the true servant of God. వారు నిజమైన బోధకుల యొక్క మాటలను, హెచ్చరికలను లేదా దేవుని వాక్యమును లక్ష్యం చేయరు. Let us turn to the మొదటి epistle of 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాము. 15th verse, 4th chapter. మొదటి కొరింథీ 4వ అధ్యాయము 15వ వచనం. Though you have 10,000s of instructors in Christ, but have not many fathers. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. There are many attractive instructors, ఎంతో మంది ఆకర్షణీయంగా బోధించే ఉపదేశకులు ఉంటున్నారు, but they are not your fathers. కానీ వారందరూ మీకు తండ్రి కారు. The devil is deceiving you. సాతాను మిమ్మల్ని మోసగిస్తున్నాడు. 1 Corinthians 1st chapter. మొదటి కొరింథీ 1వ అధ్యాయం. You know the 26th verse. 26వ వచనము. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. God can choose foolish people. దేవుడు వెర్రి వారిని ఎన్నుకోగలడు, వాడుకోగలడు. You think you are a wise person. నీవు ఒక జ్ఞానిని అని తలంచవచ్చు. Don't think like that. కానీ ఆ రీతిగా Don't తలంచొద్దు. become proud. దాన్ని బట్టి గర్వంతో ఉండొద్దు. Lucifer fallen down because of his pride. సాతాను, లూసిఫర్ అతని గర్వమును బట్టి పడద్రోయబడ్డాడు. Don't allow that spirit to take hold of you. కాబట్టి ఆ ఆత్మ మిమ్మల్ని ఆవరించేట్లుగా మీరు అనుమతించొద్దు. You are in danger. అలా చేస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్టు. Blessed are the poor in spirit. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. The kingdom of
Heaven is yours. పరలోక రాజ్యము మీది. David said in Psalm 22 verse 6. కీర్తనలు 22:6 వచనంలో దావీదు ఈ రీతిగా చెప్తున్నాడు. I am but a worm. నేను ఒక పురుగు వంటి వాడను. He became like a worm. He was a mighty king. అతడు గొప్ప రాజు. He was poor in the spirit. కానీ ఆత్మలో దీనుడిగా ఉన్న వ్యక్తి. Are you poor in the spirit? మరి నీవు దీనత్వంతో ఉన్నావా? Are you becoming proud? లేదా గర్వంతో గర్విష్ఠుడిగా అవుతున్నావా? Turn back from your pride అలా అయితే గనక ఆ గర్వం నుంచి వెనక్కి తిరుగు. and become poor in the spirit. ఆత్మలో దీనుడవుగా కాము.